విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లోని పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు గారు ఆ తర్వాత ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రపంచంలో తెలుగువారికి, రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు. ఈరోజు ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు స్త్రీశక్తి పేరుతో ఉచిత ప్రయాణాన్ని కానుగ్గా ఇస్తున్నాము. 2019లో వచ్చిన ప్రభుత్వం 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని విధ్వంసం చేసింది. ఏపీ బ్రాండ్ను నాశనం చేసింది. 2024 ఎన్నికల్లో ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలి అనే ఎన్డీఏ నినాదాన్ని ప్రజలు నమ్మి చరిత్రాత్మకమైన తీర్పునిచ్చారు. మనది డెడ్ ఎకానమీ కాదు, గుడ్ ఎకానమీ. సూపర్ 6 సూపర్ హిట్. నేను ఈరోజు సవినయంగా సగర్వంగా చెప్తున్నాను, కూటమి ప్రభుత్వంలో సంక్షేమానికి సాటి లేదు, అభివృద్ధికి అడ్డు లేదు, సుపరిపాలనకు పోటీ లేదు. ఇది రికార్డ్, ఇదే ఆల్ టైమ్ రికార్డ్ అన్నారు. కాకినాడ పెరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లోని పాల్గొని జాతీయ పతాకం ఎగరవేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు జనసేన పార్టీ చీఫ్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. పెట్టుబడులు రావాలంటే లా అండ్ ఆర్డర్ బలంగా ఉండాలి. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ, సుస్థిర పాలన కూటమి ప్రభుత్వం బాధ్యత. గత ప్రభుత్వ చీకటి రోజులను స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తితో ఎదుర్కొన్నాము. దేశంలో అంతర్గత సుస్థిర దెబ్బ తీసే వారిపై ఓ కన్నేసి ఉంచాలి. విదేశీ శక్తులను అజెండాను మోస్తున్న వారి పట్ల అందరూ అప్రమత్తంగా ఉండడం అవసరం. గ్రామ స్వరాజ్య సాధన లక్ష్యంలో భాగంగా ఒకే రోజు 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డు సాధించాము. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే జాతీయ పండుగల నిధులను మైనర్ పంచాయతీలకు 100 నుండి 10,000కి, మేజర్ పంచాయతీలకు 250 నుండి 25,000కు పెంచి సర్పంచుల ఆత్మ గౌరవాన్ని కాపాడాం. రాష్ట్రంలో తల్లికి వందనం పథకం ద్వారా ఈ ఏడాది 67.27 లక్షలు మాతృమూర్తులకు 8,745 కోట్లు వారి ఖాతాలో జమ చేశాము. వచ్చే 4 ఏళ్లలో రాష్ట్ర ప్రగతిని మరింత పరుగులు పెట్టించే కార్యక్రమంలో రాష్ట్ర ప్రజలందరూ సహకరించి ముందుకు సాగాలని విన్నవించారు. గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఎగరవేసి పోలీస్ గౌరవ వందనం స్వీకరించిన మంత్రి నారా లోకేష్ గారు అనంతరం మాట్లాడుతూ, స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. దేశమంతా కలిసి చేసుకునే ఒకే ఒక పండుగ మన జెండా పండుగ. ప్రధాని మోదీ గారు ఆపరేషన్ సింధూర్తో మన పవర్ ఏంటో ప్రపంచానికి తెలియజేశారు. 2019 నుంచి 2024 వరకు ఏపీలో చీకటి రోజులు చూశాము. డబుల్ ఇంజిన్ సర్కార్తో రాష్ట్రంలో చీకటి నుంచి వెలుగు వైపు తొలి అడుగు వేసింది. విద్యా వ్యవస్థలో ఏడాదిగా సమూల మార్పులు తీసుకుని వచ్చాము. అన్నదాత సుఖీభవ కింద ఒక్కొక్క రైతుకు 7,000 సహాయం మొదటి విడతగా ఇచ్చాము. 16,347 పోస్టులతో మెగా డిఎస్ నిర్వహించి టీచర్ ఉద్యోగులు భర్తీ చేశాము. 20 లక్షల ఉద్యోగులు భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. ఆర్సిలర్ మెటల్, ఎన్టీపీసీ, బీపీసీఎల్, టీసీఎస్, కాగ్నిజెంట్, సాత్వా, ఏఎన్ఎస్ఆర్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్, రెన్యూ ఇలా అనేక పెద్ద సంస్థలు ఏపీకి వచ్చాయి అన్నారు నారా లోకేష్ గారు.